హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అతుల్ సుభాష్ సూసైడ్ చేసుకున్న అతనైతే రవి గారు ఎవరైతే ఉన్నారో తను ఒక 12 పాయింట్స్ చెప్తూ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఆ 12 పాయింట్లలో ఏముంది సార్? మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా అండి. మొత్తం భారతదేశంలో ఇట్లాంటిది నాకు తెలిసి దాదాపు వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్, మొట్టమొదటి కేసు అని చెప్పుకోవచ్చు. ఇలా ఇంత క్లియర్గా, ఇంత విస్తారంగా నేను ఎందుకు చనిపోతున్నాను, జ్యుడిషియరీ సిస్టమ్ వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను, నా వైఫ్ ఫాల్స్ కేసెస్ వల్ల ఎంత సఫర్ అయ్యాను అని చెప్పి చనిపోతాం అనే కేసు చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఏదో చనిపోతున్నాడు అని భయంతో చెప్పలేదు, చాలా క్లియర్గా చెప్పి చనిపోతాం జరిగింది. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ రవి గారు. చాలా బాధతో నేను కూడా చెప్తాం జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, లిటరల్గా ఏడుస్తూ వస్తారు క్లయింట్స్ నా దగ్గరికి, మగవాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ ఉంది నాకు కూడా. కానీ కొంతమంది ఆడవాళ్ళ వల్ల అందరు ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పోయే పరిస్థితికి ఆ ఆడవాళ్ళు తెస్తున్నారు. అది ఎంతమంది అండి? 1% ఆడవాళ్ళు ఉంటారు అట్లా. ఆ 1% ఆడవాళ్ళ వల్ల మిగతా 99% ఆడవాళ్ళు బేసిక్గా సున్నితమైన మనసు, జాలి కలిగి ఉంటారు, అతి పవిత్రంగా ఉంటారు. ఓకే, వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ ఈ 1% ఆడవాళ్ళు ఎవరైతే రౌడీల్లాగా బిహేవ్ చేస్తారో, చిత్రహింస పెట్టాలని బిహేవ్ చేస్తారో, లేనిది ఉన్నది అలిగేషన్స్ వేస్తారో, పెళ్ళైన దగ్గర నుంచి హస్బెండ్ని చిత్రహింసలు పెట్టి అత్తగారిని, మామగారిని, మరిదిని, ఆడబడుచుని చిత్రహింస పెట్టే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళందరూ గైడెడ్ బై దేర్ పేరెంట్స్, గైడెడ్ బై దేర్ బ్రదర్స్, గైడెడ్ బై దేర్ సిస్టర్ ఇన్ లాస్, బ్రదర్ ఇన్ లాస్. అంటే వీళ్ళు ఇంట్లో ఏం చేయరు, 24 అవర్స్ వాళ్ళ ఇంట్లో ఫోన్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మీరు చూడండి 24 అవర్స్ వాళ్ళది ఆన్ ఉంటుంది. ఇప్పుడు వీడియో కాలింగ్ వచ్చిన తర్వాత ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఆన్ ఉంటుంది, 24 అవర్స్ లైవ్ టెలికాస్ట్ ఫ్రమ్ వాళ్ళ పుట్టింటి నుంచి. ఇట్లాంటి ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నాను. చాలా తప్పమ్మా మీరు చేసేది. మీరు ఒక ఇంటికి వచ్చి ఆ ఇంటికి దీపంలాగా ఉండాలి, కానీ ఆ ఇంటిని ఆ దీపంతో కాల్చిపారేస్తారు మీరు. ఇట్స్ ఇస్ వెరీ రాంగ్. సో నేను ఈ 12 పాయింట్స్ అతుల్ సుభాష్ ఏదో చెప్పారో దాని గురించి చెప్తే, ఆయన చనిపోయే ముందు, అతుల్ సుభాష్ అనే వ్యక్తి చనిపోయే ముందు ఈ 12 పాయింట్లు చెప్పి చనిపోతాం జరిగింది. ఇది మనం దీని మీద విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ పాయింట్, గివ్ కస్టడీ ఆఫ్ మై చైల్డ్ టు మై పేరెంట్స్ అని చెప్తాం జరిగింది. నా పిల్లల్ని నా పేరెంట్స్కి ఇవ్వండి, నా భార్య దగ్గర ఉంచకండి అని చెప్తాం జరిగింది. అంటే పిల్లల గురించి కూడా వీళ్ళిద్దరి మధ్యలో కేసు నడుస్తుంది అన్నది అర్థం. సెకండ్ పాయింట్, ఆల్ మై కేస్ హియరింగ్స్ షుడ్ హ్యాపెన్ లైవ్ అండ్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ నో అబౌట్ మై కేస్ అండ్ లెర్న్ ద టెరిబుల్ స్టేట్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ లా దీస్ ఉమెన్ ఆర్ డూయింగ్. నా కేసెస్ అన్నీ కూడా లైవ్ హియరింగ్ ఉండాలి. మొత్తం భారతదేశం ప్రజానికం నా కేసెస్ లైవ్లో చూడాలి. వాళ్ళకి ఈ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎంత టెరిబుల్గా ఉంటాయి, లీగల్ సిస్టమ్ మనది ఎంత టెరిబుల్గా ఉంటుంది, ఈ లీగల్ సిస్టమ్ని ఆడవాళ్ళు ఎంత టెరిబుల్గా మిస్యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్తాం జరిగింది. మూడోది, డోంట్ లెట్ మై వైఫ్ ఆర్ హర్ ఫ్యామిలీ కమ్ నియర్ మై డెడ్ బాడీ. చూడండి ఎంత దారుణం అంటే. మూడో పాయింట్, నేను చనిపోయిన తర్వాత నా పార్థిక దేహాన్ని దగ్గరికి నా భార్యను కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ రానివ్వకండి చెప్తాం జరిగింది. నాలుగో పాయింట్, ప్లీజ్ అలౌ దిస్ సూసైడ్ నోట్ అండ్ వీడియోస్ ఐ హ్యావ్ అప్లోడెడ్ యాజ్ మై స్టేట్మెంట్ అండ్ ఎవిడెన్స్. నేను ఏదైతే మీకు ఇప్పుడు వీడియోలో చెప్తున్నానో దాన్ని ఎవిడెన్స్ లాగా, నా స్టేట్మెంట్ లాగా మీ కోర్టు ప్రొసీడింగ్స్లో తీసుకోండి అని చెప్తాం జరిగింది. అంటే ఇంకా ఎన్నో డేట్లు ఉంటాయి కదా, ఆ డేట్స్లో నేను ఉండని చచ్చిపోతున్నా కదా, కాబట్టి ఇవన్నీ కూడా నా ఎవిడెన్స్ లాగా, నా స్టేట్మెంట్స్ లాగా తీసుకోండి అని చెప్తాం జరిగింది. ఐదో పాయింట్, డోంట్ డూ మై అస్థి విసర్జన్ టిల్ మై హెరాజర్స్ గెట్ పనిష్డ్. చాలా దారుణమైన పాయింట్ చెప్పండి. ఐదోది, నా అస్థి విసర్జన చేయకండి. అవి ఉంటాయి కదా, అస్సలు నీళ్ళల్లో కలుపుతారు కదా, గంగా నదిలోనో నదుల్లో కలుపుతారు కదా, విసర్జనం చేయకండి. ఎవరైతే నన్ను హెరాస్మెంట్ చేశారో, ఎవరైతే మా భార్య వైపు బంధువులు నన్ను హెరాస్ చేశారో వాళ్ళకి పనిష్మెంట్ పడే వరకు నా అస్థికులని విసర్జనం చేయకండి అని అన్నాడు. ఆరో పాయింట్, నేను జడ్జి పేరు తీయకూడదని చెప్పట్లేదు, ఒక జడ్జి పేరు పెట్టాడు. మైట్ ట్యాంపర్ అండ్ ప్రెషర్ విట్నెస్ ఎఫెక్టింగ్ అదర్ కేసెస్. బెంగళూరు ఆర్ మోర్ లా అబైడింగ్. ఐ రిక్వెస్ట్ ద కేసెస్ టు బి రన్ ఇన్ కర్ణాటక అండ్ కీప్ హర్ ఇన్ కస్టడీ ఇన్ బెంగళూరు డ్యూరింగ్ ద ట్రయల్. ఒక జడ్జి పేరు చెప్పి, ఆ ఉత్తరప్రదేశ్ అనే స్టేట్లో మీరు చేస్తున్నారు, నాకు అక్కడ నమ్మకం పోయింది, ఇంకా వాళ్ళ మీద అందరూ కుమ్ముక్కయ్యారు, దయచేసి నా కేసుని బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేయండి, నా కేసు అయ్యే వరకు కూడా ఆ జడ్జిని కస్టడీలో పెట్టండి అని చెప్తాం జరిగింది.
7వ పాయింట్, స్టాప్ హెరాసింగ్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్ ఇన్ ఫాల్స్ కేసెస్. ఎప్పుడైతే భార్యలు డొమెస్టిక్ వైలెన్స్ 498 క్రూయల్టీ కేసులు ఎప్పుడైతే చేస్తారో పేరెంట్స్ని బ్రదర్ని ఇన్వాల్వ్ చేస్తారు. జనరల్గా అన్ని కేసులు చేస్తారు, అది లాయర్లే చెప్తారు మీరు చేయండి అని, ఎందుకంటే మీకు హెరాస్మెంట్ ఉంది అని. అది 90% ఆఫ్ ద కేసెస్లో కరెక్టే ఉంటుంది, 10% ఆఫ్ ద కేసెస్లో రాంగ్ ఉంటుంది. కొంతమంది లాయర్లు కూడా మిస్గైడ్ చేస్తూ జరుగుతుంటుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈయన చెప్పాడు, స్టాప్ హెరాస్మెంట్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ బ్రదర్ ఇన్ ఫాల్స్ కేసెస్. నా పేరెంట్స్ని బ్రదర్ని నువ్వు ఫాల్స్ కేసెస్ వేసావు, దయచేసి ఆ హెరాస్మెంట్ ఆపండి. ఓకే. 8వ పాయింట్, గివ్ మ్యాక్సిమం పనిష్మెంట్ టు మై హెరాసర్స్ దో ఐ డోంట్ ట్రస్ట్ అవర్ లీగల్ సిస్టమ్ టూ మచ్. If people like my wife are put behind jail, they would be more emboldened and will put more false cases on other sons of society in future. ఈ ఏదైతే మ్యాక్సిమం పనిష్మెంట్ నా మీద ఫాల్స్ కేసు వేసిన నా భార్యకి వాళ్ళ చుట్టాలకి మ్యాక్సిమం పనిష్మెంట్ వేయండి. ఒకవేళ మ్యాక్సిమం పనిష్మెంట్ వేయకపోతే మళ్ళీ నా వైఫ్ లాంటి వాళ్ళు నాలాంటి అమాయకుల మీద నాలాంటి అమాయకులు సూసైడ్ చేసుకోకూడదు, బలి కాకూడదు అనుకుంటే నా వైఫ్ లాంటి వాళ్ళ మీద చాలా గట్టి పనిష్మెంట్ వేయండి. దో ఐ డోంట్ బిలీవ్ ద జ్యుడిషియరీ సిస్టమ్ అని చెప్పాడు. గివ్ మ్యాక్సిమం పనిష్మెంట్ టు మై హెరాసర్స్. నన్ను హెరాస్ చేసిన నా వైఫ్కి బంధువులకి మ్యాక్సిమం పనిష్మెంట్ ప్లీజ్ దయచేసి ఇవ్వండి. దేర్ షల్ బి నో నెగోషియేషన్, సెటిల్మెంట్స్ అండ్ మీడియేషన్స్ విత్ దీస్ ఈవిల్ పీపుల్ అండ్ ద కల్ప్రిట్స్ మస్ట్ బి పనిష్డ్. ఎటువంటి నెగోషియేషన్స్కి వెళ్ళకండి, ఎటువంటి ఆర్బిట్రేషన్స్కి వెళ్ళకండి, ఎటువంటి కాంప్రమైజ్ చేసుకోకండి. కోర్టులో కేసు మొత్తం పోరాడాలి, నేను గెలవాలి, నేను చనిపోయినా కోర్టులో కేసు మాత్రం నేను గెలవాలి, వాళ్ళకి పనిష్మెంట్ పడాలి, దయచేసి కాంప్రమైజ్కి మాత్రం వెళ్ళకండి అని చెప్పి వాళ్ళ బంధువులకు చెప్తాం జరిగింది. 11వ పాయింట్, మై వైఫ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు విత్డ్రా కేసెస్ టు ఎస్కేప్ పనిష్మెంట్ అన్లెస్ షీ ఎక్స్ప్లిసిట్లీ యాక్సెప్ట్స్ దట్ షీ హ్యాస్ ఫైల్డ్ ఫాల్స్ కేసెస్. ఇందులో చూడండి, మై వైఫ్ అని చెప్పి బ్రాకెట్లో నైఫ్ అని పెట్టాడు. మై వైఫ్ బ్రాకెట్లో నైఫ్ అని పెట్టాడు. షుడ్ నాట్ బి అలౌడ్ టు విత్డ్రా కేసెస్ టు ఎస్కేప్ పనిష్మెంట్ అన్లెస్ షీ ఎక్స్ప్లిసిట్లీ యాక్సెప్ట్స్ దట్ షీ హ్యాస్ ఫైల్డ్ ఫాల్స్ కేసెస్. నా వైఫ్ నైఫ్ అని బ్రాకెట్లో పెట్టాడు. దయచేసి ఆమె కేసెస్ విత్డ్రా చేసుకుంటానికి మేము ఊరుకోకండి. అంటిల్ ఆర్ అన్లెస్, ఒకవేళ నేను తప్పుడు పని చేశాను, నేను కావాలని ఫాల్స్ కేసులు పెట్టానని ఒప్పుకుంటే తప్ప ఆమెని ఈ కేసు విత్డ్రా చేసుకుంటానికి ఒప్పుకోకండి అని చెప్తాం జరిగింది. 12వ పాయింట్, ఐ ప్రెడిక్ట్ దట్ మై వైఫ్ విల్ నౌ స్టార్ట్ బ్రింగింగ్ మై చైల్డ్ టు కోర్ట్ టు గెయిన్ సింపతి which she didn't do before to make sure that I can't meet my child. I request the court to not allow this drama. ఇది చాలా దారుణమైన పాయింట్. ఇది ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి నుంచి నా వైఫ్ కోర్టుకు వచ్చేటప్పుడు నా కొడుకుని తీసుకొని వస్తుంది. ఇన్నాళ్ళు నా కొడుకుని తీసుకురాలేదు, ఎందుకంటే నేను చూస్తాను, నేను ఆనందపడతానని. కానీ నేను చచ్చిపోయాను కదా, ఇప్పటి నుంచి నా కొడుకుని తీసుకొచ్చి సింపతి, జనాల ముందు సింపతి తెచ్చుకుంటానికి కోర్టుకి ఇప్పటి నుంచి నా కొడుకుని తీసుకొస్తుంది, ఆ డ్రామా వేస్తుంది. ఐ రిక్వెస్ట్ కోర్ట్ టు నాట్ అలౌ దిస్ డ్రామా. కోర్టు వాళ్ళని దయచేసి ఇట్లాంటి డ్రామాలు నమ్మకండి అని చెప్తాం జరిగింది. రవి గారు సార్, ఎంత దారుణంగా ఉంది సార్ వింటుంటే. 12 పాయింట్లు ఇట్లా పెట్టి గన్ తీసి ఇట్లా కొట్టినట్టుంది ఒక్కొక్క పాయింట్. ప్రతి మహిళ ఎవరైతే ఇలాంటి ఫాల్స్ కేసెస్ వేస్తారో ఆ మహిళలకు నేను చెప్తున్నాను, ఈ 12 పాయింట్లు రాబోయే కాలంలో మీ మెడ చుట్టూ గ్యారంటీగా చుట్టుకుంటాయి. ఇది లీగల్ సిస్టంలో, జ్యుడిషియరీ సిస్టంలో పిహెచ్డి చేసే నాలాంటి వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఈ కేస్ స్టడీ అని చెప్తున్నాను. ఎవరైతే ఫాల్స్ కేసెస్ వేస్తున్నారో మీ హస్బెండ్స్ మీద, ఈ 12 పాయింట్లు మీకు చుట్టుకుంటామన్నది గ్యారంటీ. అతుల్ సుభాష్ ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని నేను కోరుకుంటూ, సరే చివరిగా తను ఏదైతే కోరుకున్నాడో అది న్యాయం జరగాలని, ఆ కేసు కంటిన్యూ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అలానే కోరుకుంటూ మనం ఆయన అస్థికలు విసర్జన చేయొద్దు అన్నాడు. మనం కూడా ఆయన అస్థికలు విసర్జన అయ్యే వరకు ఈ కేసుని ఫాలో అవుదాము, చూసే వీక్షకులకి మనము ఇస్తూనే ఉందాము. ఎస్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.